నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలపై. రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పింది. కానీ ఇటు కోర్టులు కానీ కేంద్రం కానీ మద్దతు ఇవ్వకపోవడం కారణంగా పాత పద్ధతిలోనే రిజర్వేషన్కి వెళ్తామని కూడా నోటిఫికేషన్ కూడా ఈసీ కూడా విడుదల చేసింది. ఎట్లా చూస్తారు ఈ పరిణామం? ఇది సరైన పరిణామం కాదు, సరైన పద్ధతి కాదు. 42% రిజర్వేషన్లు చేయడానికి మేము మొదటి నుంచి ఒక సిస్టమేటిక్ వేలో కార్యక్రమం చేయమని రిక్వెస్ట్ చేసినాము. మరి ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిస్పందన ఎప్పుడూ లేదు. న్యాయంగా అసెంబ్లీలో తీర్మానం కానివ్వండి, దానికి 150 కోట్లు కానీ చేసిన తర్వాత 7 నెలల కాలం స్తబ్దతగా ఉన్నది. మళ్ళీ 2024 డిసెంబర్లో మాత్రమే బీసీ కమిషన్ని స్టార్ట్ చేసినప్పుడే దాంట్లో 2 లైన్లు రాసినారు. ఒకటి డెడికేటెడ్ కమిషన్ దాన్ని చేయడం, రెండోది బీసీల కులగణన అని రాసినారు. 2 తప్పు అనే విషయాన్ని మేము ఏదైతే చెప్పినాం, ఉత్తరాలు చెప్పినా వినలేదు. చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసినాక వేరే డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని కూడా బీసీ కమిషన్ నుంచి సమగ్ర కులగణనగా పెట్టుకున్నారు. వాస్తవంగా అసెంబ్లీ తీర్మానానికి వాళ్ళు ఇచ్చిన జీవోనే విరుద్ధం. ఇటువంటి స్వయం విరుద్ధమైన పనులు చేసుకుంటూ వచ్చినారు. కాన్ఫిడెంట్గా ఎప్పుడు పనిచేయలేదు. అందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోలేదు. ఒక 3-4 నెలల కాలంలో మొత్తం దాన్ని మమ అనిపించినారు. వాస్తవంగా జనాభా లెక్కల మీద కానీ జరిగిన లెక్కల మీద కానీ జనాభా తగ్గింది. అన్ని కులాల జనాభాలు మీరు తగ్గిస్తున్నారు. బీసీల జనాభా తగ్గించిండ్రు, ఎస్సీల జనాభా తగ్గించిండ్రు, కొంత అగ్రకులాల జనాభా పెంచిండ్రు. ఇది సరైన పద్ధతి కాదని అన్ని సంఘాలు ఆబ్జెక్షన్ చేసినాయి. వాళ్ళ పార్టీలో కూడా ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. అయినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేసినారు. సరిగ్గా జరగలేదు, ఎమోషనల్ ఫీలింగ్తో జరగలేదు. మీకు సకుటుంబ సర్వే 2014లో జరిగింది చూస్తే దుబాయ్లో ఉన్నా, భీమండిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ప్రజలు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని ఆ 2 రోజుల పాటు ఎమోషనల్గా రిజిస్టర్ చేసుకొని పోయినారు. ఇటువంటి ఎమోషనల్నెస్ తెలంగాణ ప్రభుత్వం ఈసారి క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది. వాళ్ళు కనీసం చెప్పలేదు ఎవరు పెద్ద ఎక్కడ అయింది అనేది సరిగ్గా జరగలేదు. అయినప్పటికీ కూడా ఆల్ దిస్ లిమిటేషన్స్ అన్ని రాజకీయ పక్షాలు వారిని 42% రిజర్వేషన్లు తెస్తారన్న సంకల్పం కొద్దీ ఏ చేసినా కడుపులో పెట్టుకొని సమర్థించారు. ఫిబ్రవరి 4 నాడు అసెంబ్లీ శాసన మండలి చేసి ఆ రిపోర్ట్లు 2 రిపోర్ట్లు పెట్టినారు. భూసాని వెంకటేశ్వర రిపోర్టు. ఇప్పటి వరకు కూడా ఉభయ సభల్లో టోటల్ రిపోర్టు పెట్టలేదు. ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే. వాళ్ళ ఫైనల్ ఫైండింగ్స్ ఏంటి అనేది పెట్టినారు తప్ప టోటల్ మెథడాలజీ ఏంది, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఏంది, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటివరకు లేదు. లెక్క లేదు మా దగ్గర. సార్, ఇదే సందర్భం ఎందుకు సార్ ఆ లెక్కలను కూడా బయట పెట్టకపోవడం కాదు. ఓవరాల్ లెక్కలు బయట పెట్టారు తప్ప మొత్తం కులాల వారి కానీ మొత్తం టోటల్ ఆ 50% సంబంధించింది కూడా ఎక్స్ప్లెయినింగ్ అదే సరిగ్గా చేయలేదు. మార్చి 17 నాడు బిల్లు పెట్టినారు. బిల్లులోనే ఉంది, బిల్లులోనే పొన్నం ప్రభాకర్ గారు పెట్టిన బిల్లులో లాస్ట్ పేజ్ తీసి చూడండి. ఇప్పటికైనా ఈ బిల్లుని 31C కింద పెట్టినారు. ఆర్టికల్ 31C, రాజ్యాంగంలో ఉన్న 31C కింద పెట్టినారు. 31C అంటేనే గవర్నర్ గారి ఆమోదం కావాలి, తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదం కావాలి. ఈ బిల్లు గవర్నర్ గారికి మీరు 28కో ఎప్పుడో పంపించినారు. ఇది గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర పోకముందే ఢిల్లీలో ధర్నా పెట్టినారు. మీరు ఎప్పుడైతే కేంద్రానికి పోయినప్పుడు మనం పర్సూ చేయాలి. ఒక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మన వివిధ హోదాలకు ఉన్నది ఏంటంటే మన బిల్లులు పాస్ అయ్యేటట్టు చూడాలి. ఇంకో అంశం కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంటే, ఈ బిల్లులో ఎవరికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా, ఏ రాజకీయ పార్టీకి పద్ధతి మీద కానీ చేసిన పద్ధతి, జనాభా లెక్కల మీద అన్నిటి మీద ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా బీసీల జనాభాని 46% తగ్గించి చూపెట్టినా కూడా, గతంలో 51% ఉన్నదని 46% తెచ్చినా కూడా అందరూ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించారు. అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఆబ్జెక్షన్ ఎవ్రీబడి ఈజ్ పాస్డ్ దట్ బిల్. అంటే యునానిమస్గా బిల్లు పాస్ అయిందంటే అది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం. ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని పోతామని చెప్పిండ్రు. అసెంబ్లీలో రికార్డులలో ఉంది, ఇవాళ కూడా చూడండి. కానీ ఒక్క ప్రయత్నం చేయలేదు. పోయి రాష్ట్రపతిని కలవలేదు, ప్రధానమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయలేదు,
ఈ బిల్లుకు రాష్ట్రపతి కాన్సెంట్ కావాలని ఇప్పటివరకు చేయలేదు. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. నువ్వు ఎక్కడ అడిగినావా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోయినావా? ఎక్కడ నీ రికార్డులు బయటపెట్టు. ఇవాళ 2 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి, లేవనెత్తిలా కాంగ్రెస్ సభ్యులు. ఇవాళ 250 సీట్లకు దగ్గరగా ఉన్నారు కాంగ్రెస్ అలయన్స్. మరి ఎప్పుడైనా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రశ్నించినలా? ఇవాళ మనం ఇది 31C కింద ఆమోదం జరిగినాక కూడా మళ్ళీ తీసుకొచ్చి 31B కింద పెట్టి మనం పంపితే ఉభయ సభలు ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తేనే 42 సాధ్యమవుతుంది. ఇది తమిళనాడు అనుభవం, దేశంలో ఉన్న ప్రాక్టీస్, చట్టాల్లో ఉన్న అనుభవం. మరి నువ్వు దానికి భిన్నంగా పోకుండా 2 సార్లు పోయి ఢిల్లీలో ధర్నా చేసినావు. ధర్నా చేసే సమస్యలు పరిష్కారం అయితే అదే నువ్వు చెప్పదలుచుకున్నావా సమాజానికి? పోయి వచ్చినావు, నీకు తెలుసు ఆర్డినెన్స్ పాస్ కాదని తెలుసు, ఆయన ఆర్డినెన్స్ ఇష్యూ చేసినావు, డ్రాఫ్ట్. అది చట్టం కాదు, అది ప్రభుత్వాన్ని గవర్నర్ ఆమోదించలేదు. ఆమోదించకముందే జీవో ఇష్యూ చేసినావు. నువ్వు మెల్లమెల్లగా బిల్లు నుంచి ఆర్డినెన్స్కు, ఆర్డినెన్స్ జీవోకు, జీవో నుంచి చివరికి వచ్చినావు. ఇలా ఫిబ్రవరి 4 నాడు నువ్వు దాన్ని పాస్ చేసిన నాడు ఏమన్నావు? ఇది న్యాయ దినోత్సవంగా, సామాజిక న్యాయ దినోత్సవంగా తెలంగాణ సమాజం ప్రతిసారి జరుపుకోవాలన్నావు. ఇవాళ నువ్వు జీవో తీసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన దినాన్ని బీసీల విద్రోహ దినంగా సమాజం అంతా జరుపుకోవాల్సిన పరిస్థితికి ఏర్పాటు చేసినావు. ఇలా ఓవరాల్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా లెక్క తీస్తే 17% వచ్చింది. అక్కడక్కడ ఏదో జిల్లాలలో 23%, 22%, 20% వస్తే రావచ్చు, కానీ ఓవరాల్ రాష్ట్రం మొత్తం తీస్తే 17% కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. నిన్న క్యాబినెట్లో డిస్కస్ చేసి నిన్న కూడా 60% పార్టీ పరంగా. నువ్వు పార్టీ పరంగా ఇచ్చేది క్యాబినెట్లో డిస్కస్ చేస్తాడా? ఎవరైనా గాంధీ భవన్లో డిస్కస్ చేస్తాడా? క్యాబినెట్లో పార్టీ, అసలు పార్టీ రహిత ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, దానికి మేము పార్టీ పరంగా ఇస్తామని నువ్వు క్యాబినెట్ మంత్రి బయట చెప్పడం అనేది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో తీర్మానం ఉంటుందా? అట్లా చేస్తారా? ప్రతిసారి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒకవైపు చూపి చిత్తశుద్ధితోటి మాత్రం చేయలేదనేది మా అభిప్రాయం. మేము గతంలో చెప్పినాం, 42% నువ్వు చేస్తే సమాజం మొత్తం నీ వెంబడి నిలబడుతుంది. ఎందుకంటే చారిత్రాత్మకమైన అంశం అది. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి పనిచేయాలి. 75 ఏళ్ల పాటు పైన ఈ దేశంలో 2 రాజకీయ పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కులగణన కాకుండా అడ్డుపడే వాళ్ళు, కులగణన చేయకపోవడానికి కారణాలు వాళ్ళు. ఈ భారతదేశంలో స్వతంత్రమైన మంత్రిత్వ శాఖ బీసీలకు లేకపోవడానికి కుట్ర బండిందే వాళ్ళు, చేస్తున్నదే వాళ్ళు. ఇలా కాలేల్కర్ కమిషన్ని తొక్కిపెట్టింది వాళ్ళు, మండల్ కమిషన్ ఆ రోజు వ్యతిరేకించింది వాళ్ళు. ఒకడు మండలికి వ్యతిరేకంగా కమండల్ యాత్ర అన్నాడు, ఇంకోటి రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయన్నాడు. ఈ రకమైన ధోరణితో ప్రతిసారి బీసీల పట్ల కనీసం ఈసారైనా మంచిగా చేస్తారని అందరం ఆశించినాం, నమ్మినాం, విశ్వసించినాం, నమ్మక ద్రోహం చేసినాం. అది సరైంది కాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఇవాళ జెడ్పీటీసీ ఎన్నికల్ని మేము మళ్ళా పార్టీ పరంగా ఇస్తామనే మాట చెప్పుడు తప్పు. ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి December 1 నుంచి. మీరు వెంటనే ఢిల్లీకి బయలుదేరండి. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని వేయండి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించలే కదా, అన్ని పార్టీలను తీసుకొని వెళ్ళండి, ఢిల్లీలో ధర్నా చేయండి, పార్లమెంట్ ముందట కూర్చోండి, పార్లమెంట్లో సభ్యుల్ని మొబిలైజ్ చేయండి, అందరిని తీసుకొని పోయి నువ్వు చేయండి. అంతే తప్ప ఏకపక్షంగా చేసేది కాదు, ఇది సరైనది కాదు అనే ఈ సందర్భంగానే మనం. దీంతో పాటు కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసమే మార్చిలోపే చివరి గడువు ఉంది, అందుకోసమే తొందరగా ఎన్నికలు పెట్టాల్సి వస్తుందని ఒక విషయాన్ని సర్కార్ చెప్తుంది. అవును, పార్లమెంట్ ఎన్నికలైనాక పెట్టుకుందాం కదా, పార్లమెంట్ సమావేశాలైనాక నువ్వు ప్రయత్నం చేసినాక విఫలం అయితే పెట్టుకుందాం. మార్చి చివరి నాటికి పెట్టుకుంటే బడ్జెట్ వస్తుంది, అదేముంది, ఉన్నది కదా అవకాశం. December 1 నుంచే పార్లమెంట్ ఉంది కదా, మళ్ళీ February 1 నాడు బడ్జెట్ సమావేశాలు అయితే కదా. 2 ప్రయత్నాలు చేయకుండా ఎందుకు చేతులు ఎత్తేస్తాం? ఎందుకు పోవాలనుకుంటున్నారు పార్లమెంట్ సమావేశాలు తొందరగా? ఇక అది వాళ్ళకే తెలియాలి, దే షుడ్ నో. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలే ఎవడు గెలిచినా మనోడే అంటారు, ఎందుకంటే దానికి పార్టీ సింబల్ లేదు కాబట్టి. కానీ ఈనాటికైనా మేము కోరుకునేది ఒకటేంటంటే, ఎన్నికలు ఎట్లయినా జరుగుతుంది కాబట్టి స్వచ్ఛమైన గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసే వాళ్ళని గెలిపించమనిగా మేము అప్పీల్ చేస్తాం. చివరిగా ఒక్క మాట చెప్పండి సార్, 42% రిజర్వేషన్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కు లేకుండా రాష్ట్రంలో అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే అవుతుంది? మేము పెట్టిన బిల్లు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రపతితో ఆమోదం పొందాలి. తెచ్చిన తర్వాత 32, 31 BV కింద కూడా మళ్ళీ సభలో సమావేశం పెట్టి
దాన్ని ఆమోదించి ఢిల్లీకి పంపాలి. అవి ఉభయ పార్లమెంట్లో ఆమోదించాలి. రాజ్యాంగ సవరణ జరిగి 42% రావాలి. తమిళనాడులో 76 రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వారికి సాధ్యమైంది. ఆ ప్రాక్టీస్ని చూసైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం రిజర్వేషన్లను తప్పకుండా 42% చట్టబద్ధంగా ఇస్తామని కూడా అందరం ఆశించాము. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రకటనల వరకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఎమోషనల్ గా కానీ ఎక్కడ కూడా ఇస్తామన్నట్టుగా కానీ ఎక్కడ కూడా అన్ని అవకాశాలను కూడా వదిలిపెట్టింది. మరోవైపు ఇక్కడ అఖిలపక్షం అందరూ కూడా ఇటు మండలిలో అలాగే అసెంబ్లీలో కూడా అంతా కూడా అక్కడ మద్దతు ఇచ్చారు. దాంతోపాటు తీర్మానం కూడా ఇచ్చారు. కానీ తీర్మానం ఇచ్చినప్పటికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు గవర్నర్ కానీ అలాగే రాష్ట్రపతి కానీ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ అఖిలపక్షం విషయంలో మాత్రం దానికి సంబంధిత ఒక అపాయింట్మెంట్ చర్య కూడా పూర్తిగా చేయలేదు. దీంతో ఇక రిజర్వేషన్లను మాత్రం పార్టీ పరంగా ఇస్తామనే ఒక ప్రకటన చేయడం అయితే మాత్రం బీసీలను అయితే మోసం చేసినట్లే. ఇప్పటికైనా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ పరిషత్ ఎన్నికల లోపైనా కానీ చట్టబద్ధంగా 42% కోసం అయితే మాత్రం రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే అలాగే పార్లమెంట్లో ఈ అంశంపై చర్చించి తమిళనాడు తరహాలో మాత్రం రిజర్వేషన్లు కల్పించడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుందని కూడా భావిస్తున్నట్టు కూడా మండలి డిప్యూటీ చైర్మన్ అయితే మాత్రం బండ ప్రకాష్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.